భూ భయపడ్డారా? దీనికి భయపడ్డారో లేదో తెలీదు కానీ సినిమా నా వరకు అయితే హారర్ విషయంలోనూ థ్రిల్ విషయంలోనూ శూన్యం. ఐ రిపీట్, శూన్యం. ఎందుకు అనేది ముందు చెప్తాను. అయినా ముందుండి భూ అంటే ఎవరు భయపడతారండి? నేనైతే ఈ సినిమా యొక్క ట్రైలర్ చూడలేదు. ఈ సినిమా గురించి ముందు ఏం తెలీదు. ఇన్ఫ్యాక్ట్ పోస్టర్లో ఉంది రకుల్ ప్రీత్ అని కూడా తెలీదు. అయితే సినిమాని పక్కన పెట్టేస్తే అసలు దీనికంటే ఇందులో విశ్వక్ సేన్ యాక్ట్ చేశాడనేదే నాకు సర్ప్రైజ్ అనిపించింది. మేబీ పాగల్ మూవీ తర్వాత యాక్ట్ చేసినట్టున్నారు అనుకుంటా. ప్లాట్ లైన్ సింపుల్గా చెప్పాలంటే, రకుల్ తన ఫ్రెండ్స్తో అక్టోబర్ 31న హాలోయిన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గోస్ట్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్తో ఒక బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఏమైందనేది ఇక్కడ కథ. ఈ నలుగురు ఈరోజు ఎలాగోలా భయపడాలని బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పడతారు, మనమే ఏ ఒక్క ప్లేస్లో అయినా పడతామేమో అని వెయిట్ చేస్తూ ఉంటాం. అంతలో మూవీకి ఎండ్ కార్డ్ వేసేస్తారు. బేసిక్గా ఈ భూ మూవీ థ్రిల్లర్ వేలో వెళ్లాల్సిన స్టోరీ, కానీ భూ అని పెట్టి హారర్ పాయింట్ నుంచి తీసుకెళ్లడం దగ్గర సినిమా డెడ్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డప్ మొత్తం జంప్ స్కేర్స్ కోసం ట్రై చేశారు. బట్ అవి జీరో ఇంపాక్ట్. చెప్పా కదా ముందే శూన్యమని. ఆ సెట్ కాని వాటితో అనవసరంగా టైం మొత్తం తినేశారు. అయితే అలా గోస్ట్ పాయింట్ నుంచి తీసుకెళ్లడం దగ్గరే మిస్టేక్ అయింది అనుకుంటే చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. మేబీ అది మేకర్స్ పాయింట్ నుంచి ట్విస్ట్ అవ్వచ్చేమో, బట్ అది ట్విస్ట్ అని ఎలా అనుకున్నారు అనేదే నాకు ట్విస్ట్. లాజిక్స్ లేని ట్విస్ట్ ట్విస్టే కాదు. ఆ వరల్డ్ బిల్డింగ్కి తగ్గట్టుగా లాజిక్స్ ఉండాలి. దయ్యాలు గాల్లోకి మాయమైనట్టు లాజిక్స్ కూడా గాల్లోకి మాయమయ్యాయంటే ఎలా? అప్పుడు సినిమా కూడా గాల్లోకి వెళ్ళిపోయినట్టే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రకుల్ ప్రీత్ తన ఫ్రెండ్స్ కొంచెం ఓవర్ డోస్ చేసిన ఫీలింగ్. వాళ్ళ సీన్స్ అన్నీ ఫార్వర్డ్ బటన్ నొక్కేయాలి అనేలా ఉంటాయి. అసలు సినిమానే అలా ఉంటుందనుకోండి. ఇంకా స్టోరీస్లో వచ్చే వాళ్ళల్లో విశ్వక్ సేన్, నివేదా పేతురాజు డీసెంట్ అనిపించారు. మిగతా ఇద్దరు ఏదో ఉన్నామన్నట్టుంటారు. అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. బీజిఎం నాకు టైటిల్స్ పడే టైంలో బాగుంది, బట్ సినిమాలో బీజిఎం ఏమనిపించలేదు. ఉందో లేదో కూడా తెలీదు అనేలా. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే షార్ట్ ఫిలిం లెవెల్. సో చివరిగా నాకు నేను భూ అనుకొని భయపడటం తప్ప ఈ భూలో ఏం లేదు. ఓటీటీఏగా భూ అనుకుంటూ చూస్తామంటే ఈ భూపై డెసిషన్ మీదే. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో సినిమా. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో తెలపండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.